నమస్తే. ఈ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఎన్ని సీట్లు వస్తాయనేది ఒక చర్చ ఉంది. ఎందుకంటే రెఫరెండం అని రేవంత్ రెడ్డి పదే పదే అనడం, రెండవది రాహుల్ గాంధీ సభలు చేయడం. మరొక అంశం జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ తూర్పు పడమర ఉత్తర దక్షిణ మొత్తం భారతదేశాన్ని యాత్ర పేరుతో చుట్టి రావడం. మరి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి ఇండియా కూటమికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి, ఎందువలన? జాతీయ రాజకీయాలలో రాహుల్ గాంధీ వెంట తిరిగిన వారిలో తెలంగాణ నుంచి బెలయ్య నాయక్ గారు ఒకరు, వారు మన దగ్గర ఉన్నారు. సార్ నమస్కారం. నమస్తే బుచ్చన్న గారు. సార్, ఈసారి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఎన్ని రావచ్చు? అంటే మీరు 10, 14 కాదు కానీ ఉన్నమాట అనుకుందాం. తెలంగాణలో మెజారిటీ సీట్లు కాంగ్రెస్కి వస్తాయి. ఉన్నటువంటి 17 సీట్లలో ఒకటి ఎంఐఎం తీసేస్తే 16 సీట్లు. 16 సీట్లలో మెజారిటీ సీట్లు కాంగ్రెస్కి వచ్చేటటువంటి అవకాశం ఉంది. కొన్ని సీట్లు అయితే టఫ్ ఉన్నాయి. అంటే ఎవరు గెలిచినా 10,000, 20,000 కంటే ఎక్కువ మెజారిటీ సీట్లు ఉంటాయి. అట్లా దాదాపు ఒక 6-7 సీట్లు ఉన్నాయి. అందుకనే బొటాబొటిగా ఈ సీటు మేము గెలుస్తాం, ఆ సీటు మేము గెలవని ఎవరు చెప్పకపోవడానికి కారణం అదే. మీరు ఆదిలాబాద్ తీసుకోండి, అది బీజేపీకి జనరల్గా కేక్ వాక్ సీటు. లాస్ట్ టైం బీజేపీ సిట్టింగ్ సీటు. అక్కడ సీతక్క గారికి ఇన్ఛార్జ్ ఇచ్చి ఒక టీచర్ను క్యాండిడేట్గా పెట్టి, ఆదివాసీ టీచర్ను క్యాండిడేట్గా పెట్టి, ఉన్న క్యాడర్ అంతా అవుట్రేడ్గా పనిచేసిన తర్వాత చాలామంది లీడర్షిప్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్కు చేరిన తర్వాత ఇప్పుడు అది టఫ్ సీట్గా మారింది. ఎవరు గెలిచినా అదే 5-10 వేల ఓట్లతోని మేము గెలవచ్చు, లేకుంటే బీజేపీ గెలవచ్చు. అట్లా మారినటువంటి పరిస్థితి ఉంది. నిజామాబాద్ పరిస్థితి కూడా సేమ్. నిజామాబాద్కి వచ్చేట్లకి ఏమైంది, జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ క్యాండిడేట్ కావడంతో ఒక పాజిటివ్ అప్లౌజ్ వచ్చేసింది కాంగ్రెస్ పార్టీకి. జీవన్ రెడ్డి గారు చాలా సీనియర్గా ఉండడం, రెండోది గతంలో బండి సంజయ్ మన అరవింద్ గారు ఇచ్చినటువంటి హామీలు ఇవ్వకపోవడం, ఆయన సిట్టింగ్ ఎంపీగా ఉండి ఏమీ చేయకపోవడం అనేటటువంటిది ఆయనకు మైనస్ పాయింట్స్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా యునైటెడ్గా అవుట్రేడ్గా పనిచేసింది. రేవంత్ రెడ్డి గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టడంతో కంప్లీట్గా జీవన్ రెడ్డి గారి సీటు కూడా ఇప్పుడు నిజామాబాద్ టఫ్ ఫైట్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఒకప్పుడు మేము గెలవలేమనే స్థితి నుంచి టఫ్ ఫైట్లోకి వెళ్ళినటువంటి మాట వాస్తవం. ఎవరు గెలిచినా అదే 5,000, 10,000, 20,000 మెజార్టీతోనే గెలిచారు తప్ప ఇంకోటి. కరీంనగర్ కొంత బీజేపీకి ఎడ్జ్ ఉందనుకుంటున్నాను నేను. ఎందుకంటే క్యాండిడేట్ కొద్దిగా లాస్ట్ మినిట్లో వరకు ఆపడం అనేటటువంటిది మాకు కొంత నష్టం చేసింది. రెండోది వీళ్లతో పాటే ముందు వరుసలో కనుక కరీంనగర్ క్యాండిడేట్ డిక్లేర్ చేసి ఉంటే ఇంకంత అడ్వాంటేజ్ అయింది. అయితే అప్పటికీ ఆ క్యాండిడేట్ రావు గారు బాగా తిరిగారు. నేను కూడా పోయి వచ్చాను కరీంనగర్కు. టీఆర్ఎస్ లాస్ట్ మినిట్లో 3-4 రోజుల ముందు చేతులు ఎత్తేసి కంప్లీట్గా బీజేపీకి సపోర్ట్ చేస్తుంది అనేటటువంటి వార్తలు అంతటా పోయినట్టే కరీంనగర్లో పోయినాయి. అది ఎంత పర్సంటేజీ మరి బీజేపీ వైపు షిఫ్ట్ అయింది. టీఆర్ఎస్ తనంతట తాను తన కొట్లాట తాను చేసి ఉంటే కాంగ్రెస్కి ఎక్కువ ఎడ్జ్ ఉండేటటువంటి పరిస్థితి ఉండేది. అయితే నేను సిరిసిల్ల ప్రాంతానికి పోయాను. సిరిసిల్ల, ఎల్లారెడ్డిపేట ఆ బెల్ట్ అంతా తిరిగాను నేను. అటు అంతకుముందు కాంగ్రెస్ లేని దగ్గర నుంచి కాంగ్రెస్ బాగా పుంజుకున్నటువంటి పరిస్థితికి వచ్చింది. సిరిసిల్ల టౌన్లో కొంత బీజేపీ ఎడ్జ్ ఉన్నటువంటి పరిస్థితి కనబడ్డది నాకు. కాబట్టి ఖచ్చితంగా టఫ్ ఫైట్లోకి అయితే కాంగ్రెస్ కరీంనగర్లో వెళ్ళగలిగినాం. అంటే అస్సలు థర్డ్ ప్లేస్లో ఉన్నాం కదా మేము. అంతకుముందు థర్డ్ ప్లేస్లో నుంచి ఆల్మోస్ట్ ఆల్ పోటీకి వెళ్ళగలిగినటువంటి స్థాయికి వెళ్ళాము. మన ఖమ్మం జిల్లా ఎవరికి? అది ఖమ్మం కేక్ వాక్ అండి. ఖమ్మం కానీ, మహిబాద్ కానీ, నల్గొండ కానీ అసలు దరిదాపుల్లో కూడా ఇంకో పార్టీ లేవో, అన్నీ కూడా కాంగ్రెస్ వన్ సైడ్ గెలిచేటటువంటి కేక్ వాక్ ఎన్ని ఉన్నాయి ఇప్పుడు? కేక్ వాక్ సీట్లలో మాకు ఉన్నటువంటిది మహబాద్ ఒకటి, పక్కనే ఉన్నటువంటి ఖమ్మం 2, నల్గొండ 3, ఆ పక్కనే ఉన్నటువంటి భువనగిరి కూడా ఫైట్ ఉంది. ఎందుకంటే ఒక సోషల్ పోలరైజేషన్ జరిగిందని చెప్తా ఉన్నారు, నేను వెరిఫై చేసిన కాడికి. కాకుంటే కాంగ్రెసే గెలుస్తుంది భువనగిరి కాంగ్రెస్. దాని తర్వాత నాగర్ కర్నూలు కాంగ్రెస్ గెలుస్తుంది, వన్ సైడ్ పక్క గెలుస్తుంది. 5 మహబూబ్నగర్ కూడా కాంగ్రెసే గెలుస్తుంది. 6 ఈ వన్ సైడెడ్గా అయితే అంటే యూత్ కొంత మన డికే అరుణ గారికి చాలా సీనియర్ లీడర్గా ఉండడం, పాత కాంగ్రెస్ కనెక్షన్స్ ఉండడం కాబట్టి కొంత ఆమెకు అడ్వాంటేజ్ అవుతుంది అంటున్నారు. కానీ నేను మహబూబ్నగర్లో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లు తిరిగాను. వంశీచంద్ర రెడ్డి గారు చాలా కష్టపడ్డాడు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. జైరాబాద్ మాకు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, అక్కడ ప్రాబ్లం లేదు. 7 అయిపోయాయి. మెదక్ టైట్ ఫైట్ ఉంది. యాక్చువల్గా ఫస్ట్ ఫేజ్లో ముందు బీఆర్ఎస్ ఉండే, కానీ బీఆర్ఎస్ సెలెక్ట్ చేసుకున్నటువంటి క్యాండిడేట్ వెంకటరామరెడ్డి గారు అక్కడ కలెక్టర్గా చేసి ఉండడం, ఆయన మీద ఉన్న వ్యతిరేకత కొంత బీఆర్ఎస్కు
ఎఫెక్ట్ చూపించినటువంటి పరిస్థితి ఉంది. మాకు నీలం మధు బీసీ క్యాండిడేట్కి ఇవ్వడం అనేటటువంటిది చాలా అడ్వాంటేజ్ అయింది. దానికి జగ్గారెడ్డి గారు కానీ మిగతా వాళ్ళు అందరూ ఇటు దామోదర్ రాజ నరసింహ వీళ్ళంతా కూడా చాలా సీరియస్గా పనిచేయడంతో బాగా పికప్ అయింది. రేవంత్ రెడ్డి గారు కూడా స్పెషల్గా ఫోకస్ చేయడం ముఖ్యమంత్రి గారు దాంతో బాగా అడ్వాంటేజ్ అయింది. సీరియస్ ఫైట్లోకి అయితే మేము మెదక్కి వెళ్ళగలిగినాం. ఇక 7 అయినాయి. 7 మీరు కేకువాకు, 7 మీరన్నారు 8 కేకువాకు, జైరాబాద్ కూడా ఉంది కదా, అది 8 పెద్దపల్లి, ఈవెన్ వరంగల్ పెద్దపల్లి, వరంగల్ మేము గెలుస్తున్నాం. పెద్దపల్లి కొంత టైట్ ఫైట్లోనే ఉంది. ఎందుకంటే ముందు మేము ఆడ 7 మా ప్రజాప్రతినిధులు వన్ సైడెడ్కి గెలుస్తాం అనేది మేము అనుకున్నాం. కానీ ఇప్పటికి కూడా నేను అనుకుంటున్నాం మేము గెలుస్తాం అది. కానీ బీజేపీ నుంచి గట్టి పోటీనే ఉన్నది. అయితే యూత్ ఓటు కొంత పెద్దపల్లి నుంచి గట్టి పోటీ ఉండడం గమనించాల్సింది. ఎందుకు అంటే అక్కడ వీళ్ళు మందకృష్ణమాది గారి ఎఫెక్ట్ కూడా కొంత ఉందనేటటువంటిది వస్తున్నది. కాబట్టి ఆ సైలెంట్ ఓటు ఎట్లా పడ్డది అనేటటువంటిది మనం బాక్స్ తెరిస్తే కానీ చెప్పేటటువంటి పరిస్థితి ఉండదు. అయ్యా ఇక్కడ ఇప్పుడు సికింద్రాబాద్ వన్ సైడెడ్ ఇంట్రెస్టింగ్, వెరీ ఇంట్రెస్టింగ్. చేవేళ్ల సీటు టఫ్ ఫైట్లో ఉంది. ఓకే, మొదట్లో ఒక బీజేపీకి ఎడ్జ్ ఉండేది, ఎందుకంటే క్యాండిడేట్ పరంగా బీజేపీ పాజిటివ్ వైబ్రేషన్ ఉండే. కానీ పార్టీ పరంగా చూసినప్పుడు కాంగ్రెస్ పార్టీ అక్కడ బలంగా ఉన్నటువంటి పార్టీ. మొన్న అసెంబ్లీలో గెలిచినటువంటి మెజారిటీ సీట్లు బలమైనటువంటి తాండూరు కానీ, అటు మహేశ్వర్ రెడ్డి గారు డీసీసీ అధ్యక్షులు బాగా, రామ్మోహన్ రెడ్డి గారు బాగా పనిచేసినటువంటి పరిస్థితి ఉంది. వికారాబాదు కూడా గట్టి పని నడిచింది. నేను కూడా పార్లమెంట్ సెగ్మెంట్ అంతా తిరిగాను. అంత ఈజీగా లేదు. అంటే ట్రయాంగిల్ ఫైట్ కాడ 2 కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఫైట్గా మారినటువంటి స్థితి ఉంది. అయితే ఇక్కడ ఎందుకు కొన్ని విషయాలు ఎవరు చెప్పలేకపోతున్నారంటే బీఆర్ఎస్ ఫైట్లో లేకుండా చివరి 3 రోజులు చాలా దిక్కులలో బీజేపీ ఓట్లేయమని చెప్పింది చెప్పడం. అయితే ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓటు బీజేఆర్ఎస్ది బీజేపీ వైపు షిఫ్ట్ అవుతుంది అనేది ప్రశ్న. ఎందుకంటే పార్టీ నాయకులు ఆ చైతన్యంతో ఉన్నటువంటి వాళ్ళు ఒక సెక్షన్ వేస్తే వేయొచ్చు, కానీ మిగతా సామాన్యమైనటువంటి కార్యకర్తలు గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళు బీజేపీకి వేసేందుకే మనం కాంగ్రెస్కి వేసుకుందామని చెప్పి వేసేటటువంటి పరిస్థితి ఉంటుంది అన్నట్టు. అట్లా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఓటు బ్యాంకు రూరల్లో ఉన్నటువంటి ఓటు బ్యాంకు ఎక్కువ కాంగ్రెస్ వైపే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాని ఎఫెక్ట్ ఎంత ఉంటుంది అనేటటువంటిది ఏ ఇంటలెక్చువల్ కూడా ప్రెడిక్ట్ చేయగలిగినటువంటి పరిస్థితి లేదు. మనకు మల్కాజ్గిరి, మల్కాజ్గిరి కొంత బీజేపీకి ఎడ్జ్ ఉన్నదని చెప్తున్నారు. కానీ నేను గ్రౌండ్లో పోయి నేను అదే ఏరియాలో ఉంటాను. దానికి ఈటల రాజేందర్ గారి ఫ్యాక్టర్ పెద్ద నాయకుడిగా ఉండడం అనేటటువంటిది ఆయనకు అడ్వాంటేజ్గా ఉంది. దీంట్లో పాపులారిటీ ఉండడం అనేది. రెండోది ముందే మా క్యాండిడేట్ లాస్ట్ మినిట్లో డిక్లేర్ అయినటువంటి సీట్, అది కూడా క్యాండిడేట్ లేట్గా డిక్లేర్ కావడం, అప్పటికి చాలా తీవ్రమైనటువంటి కృషి చేశారు. ఈవెన్ ముఖ్యమంత్రి గారు కూడా 2-3 మీటింగ్లు పెట్టినటువంటి పరిస్థితి. క్యాడర్ అయితే కాంగ్రెస్ పార్టీ క్యాడరు అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంట్ ఎన్నికల్లో అద్భుతంగా పనిచేసింది, నేను చెప్పగలుగుతా. అవునా? పార్లమెంట్ ఎన్నికల కంటే పార్లమెంట్ ఎన్నికల్లో ఎక్కువ పనిచేశారు కాంగ్రెస్ క్యాడరు. అది అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేసినటువంటి దానికంటే ఎక్కువ పనిచేశారు అంటున్నాను. కొంత సిస్టమ్ కూడా ఉండడం, కోఆపరేటివ్ ఎఫెక్టివ్గా పనిచేయడం, సిస్టమేటిక్గా పనిచేయడం. అంటే ఇక్కడ మీకు టఫ్ ఏమేమి ఉన్నాయి? కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాదు, మెదక్, 4 నియోజకవర్గాలు, ఈవెన్ ఆదిలాబాద్ 5 టఫ్ ఉన్నాయి. 5 టఫ్ ఉన్నాయి. ఓకే, మిగిలిన 10 ఇప్పుడు కేకువాక్ అన్నారు మీరు. ఇప్పుడు ఆదిలాబాద్లో మేము 2.5 లక్షల ఓట్లు వచ్చినాయి అసెంబ్లీలో. 4.5 లక్షల ఓట్లు బీజేపీకి వచ్చినాయి. 4,65,000 బీఆర్ఎస్కి వచ్చినాయి. 4,65,000 అంటే ఓట్ల పరంగా చూసినప్పుడు, అసెంబ్లీ ఓట్ల పరంగా చూసినప్పుడు బీఆర్ఎస్ ఫస్ట్ ప్లేస్లో ఉండే, బీజేపీ సెకండ్ ప్లేస్లో ఉండే. మాకు వాళ్ళకు 2 లక్షల తేడాలో ఉన్నాం మేము. అక్కడి నుంచి మేము ఇప్పుడు గుంజుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు గమనించాల్సింది అది. బీఆర్ఎస్ 4,65,000 వచ్చిన బీఆర్ఎస్ పార్టీ డిస్మాంటిల్ అవుతున్నది. అంటే తాను డిస్మాంటిల్ చేసుకుంటున్నారు. ఆ రోబో సినిమాలో తను ఎట్లయితే పార్ట్ విడగొట్టుకొని రోబో తను డిస్మాంటిల్ చేసుకుంటుందో అట్లా తాను కేసీఆర్ స్ట్రాటజీ వల్ల డిస్మాంటిల్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాని నష్టం ఎంత జరుగుతుంది అనేది రిజల్ట్ వచ్చిన తర్వాతనే తెలుస్తుంది. చాలా దిక్కులలో బీఆర్ఎస్కు డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితి వాళ్ళే క్రియేట్ చేసుకున్నారు. రాంగ్ స్ట్రాటజీ, వాళ్ళు వేసుకున్నటువంటి రాంగ్ స్ట్రాటజీ వల్ల వాళ్ళకి ఎక్కువ నష్టం జరిగేటటువంటి పరిస్థితి. ఓన్లీ రేవంత్ రెడ్డి మీద ద్వేషం, కోపం, కాంగ్రెస్ను వ్యతిరేకించాలి, రేవంత్ రెడ్డిని వ్యతిరేకించాలి. నెక్స్ట్ మనం నేషనల్ పార్టీస్కి వెళ్ళిపోదాం. మీరు భారత్ జోడో యాత్రలో మొదలు 2 సందర్భాల్లో పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో ఈసారి సమీకరణ ఎట్లా ఉండవచ్చు? ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది. 300 పైచిలకు మెజార్టీతోని ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది. బీజేపీ సొంతంగా 200 సీట్ల దాకా పోతుంది, అంతకంటే ఎక్కువ వచ్చేటటువంటి అవకాశం లేదు. నా ప్రిడిక్షన్లో అయితే 180 to 210 దాకా పోతుంది, కానీ అంతకంటే ఎక్కువ వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ ఉంది,
6 సీట్లు ఉంటాయి. ఇప్పుడు కశ్మీర్లో పోటీ చేస్తలేదు బీజేపీ. 370ని రద్దు చేసినామని చెప్తున్నారు కదా. ఎందుకు కశ్మీర్ ఎన్నికలకు దూరం ఉంటుంది? ఇప్పుడు 370 అధికరణ జమ్మూ కాశ్మీర్ ప్రజల ప్రయోజనాల కోసం రద్దు చేసి ఒక కాంగ్రెస్ చేసినటువంటి తప్పును సరిచేసి దేశాన్ని ఒక అద్భుతంగా చేసినామని దేశంలో కన్యాకుమారి నుంచి అన్ని రాష్ట్రాల్లో ప్రచారం చేస్తుంది కదా బీజేపీ. ఎందుకు కశ్మీర్లో పోటీ చేయట్లేదు? ఎందుకు కశ్మీర్లో నామినేషన్ కూడా వేయలేదు? ఎందుకు జమ్మూ కాశ్మీర్ ప్రజల దగ్గరికి పోవట్లేదు ఓట్లు అడగనీకి? కశ్మీర్ ప్రజల కోసం మీరు పనిచేసి ఉంటే ఇలా కశ్మీర్ ప్రజలు ఎందుకు నామినేషన్ వేసే పరిస్థితి లేదు? ఈ ప్రశ్న ఇలా దేశం అంతా బీజేపీని అడగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి 6 సీట్లలో ఒక్కటి రావు. పక్కనే ఉన్నటువంటి పంజాబ్ 13 సీట్లలో ఒక్కటి రావు. హర్యానాలో 11 సీట్లలో ఇవాళ 4-5 వచ్చేటట్టున్నాయి. లాస్ట్ టైం వీళ్ళు 11 గెలిచారు. ఢిల్లీలో 7 సీట్లలో కొట్టించే పరిస్థితి లేదు. రాజస్థాన్లో 25కి 25 లాస్ట్ టైం గెలిచారు. ఇప్పుడు సగం సీట్లు గెలిచే పరిస్థితి లేదు. మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి 28లో లాస్ట్ టైం ఒకటి మేము గెలిచినాం. 28 వాళ్ళు గెలిచారు. ఈసారి వారు 15 దాటే పరిస్థితి లేదు. పక్కనే ఉన్నట్టు గుజరాత్లో 26 ఉన్నాయి. 26లో వాళ్ళకు వచ్చినటువంటిది లాస్ట్ టైం 26 వచ్చినాయి. ఈసారి వాళ్ళు 18 దాటేటటువంటి పరిస్థితి లేదు. గుజరాత్లో సొంత రాష్ట్రం బీహార్లో లాస్ట్ టైం 35 వచ్చినాయి వాళ్ళకు 42కి. ఈసారి నేను అంటున్నాను ఇవాళ 10 దాటే పరిస్థితి లేదు. మహారాష్ట్రలో 48లో వాళ్ళకు వచ్చినాయి ఆల్మోస్ట్ 35 సీట్స్ లాస్ట్ టైం అలయన్స్కు. ఈసారి ఏడు వస్తున్నాయి వాళ్ళకు 10 సీట్లు దాటే పరిస్థితి లేదు. మహారాష్ట్రలో బెంగాల్ ఒక్క సీటు గెలవట్లేదు. ఏక్నాథ్ షిండే పార్టీ ఒక్క సీటు గెలవలేదు. తిరుగుబాటు చేసినటువంటి మా ఎన్సీపీ సోదరులు అజిత్ పవార్ సంబంధించినది 85 సీట్లలో 60 సీట్లు గెలిచినటువంటి మొత్తం కూటమి 74 సీట్లు గెలిచింది లాస్ట్ టైం యూపీలో. ఈసారి 30 సీట్లు దాటే పరిస్థితి లేదు. ఉత్తరప్రదేశ్లో బీజేపీ 30 దాటదు. 80కి 30 దాటదు. నేను అదే చెప్తున్నా కదా. మేజర్ రాష్ట్రాలను ఎగిరిపోయి 18 సీట్లు వచ్చినాయి వెస్ట్ బెంగాల్లో. ఈసారి 10 దాటే పరిస్థితి లేదు. 7 వస్తారు. నార్త్ ఈస్ట్లో మొత్తం 7 రాష్ట్రాలు కలిపి 6 రాష్ట్రాలు కలిపి 22 సీట్లు ఉంటాయి. సగం రాష్ట్రాల్లో పోటీ చేయలేదు. ఎందుకు మణిపూర్లో పోటీ చేయట్లేదు? ఎందుకు పోటీకి దూరం ఉన్నారు? ఈ దేశాన్ని అద్భుతంగా నడిపిస్తున్నాం అనేటటువంటిది ముఖ్యమంత్రి గవర్నమెంట్ ఉన్న దగ్గర పోటీకి బీజేపీ దూరం ఉందంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కదా. ప్రజలు నామినేషన్ వేస్తే కూడా తరిమి కొట్టే పరిస్థితి ఉంది. కాబట్టి 20 రాష్ట్రాల్లో 22 సీట్ల కడ 5-6 సీట్లు గెలిచే పరిస్థితులు లేదు అలా. కాబట్టి 7 గెలుస్తుంది. మీరు చూడండి ఒరిస్సాలో 21 సీటు. ఇప్పుడు 21 సీట్లలో వాళ్ళకు 5-6 సీట్లు వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు బీజేపీకి. 5-6 వస్తాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తుంది రేపు ఒరిస్సాలో. చూడండి మీరు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. బీజూ జనతా దళ్ పోయి కాంగ్రెస్ గవర్నమెంట్ రాబోతుంది. అక్కడ కాంగ్రెస్ 147 సీట్లలో 80 సీట్లు కాంగ్రెస్ గెలుస్తున్నది. 2 సీట్లు సిపిఐ గెలుస్తుంది. 3 సీట్లు సిపిఎం గెలుస్తుంది. 1-2 సీట్లు ఇండిపెండెంట్ గెలవబోతున్నారు. దాదాపు 85 సీట్లతోని కాంగ్రెస్ గవర్నమెంట్ అక్కడ ఫామ్ చేయబోతున్నది. ఇప్పుడు భక్త చరణ్ దాస్ గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఇక్కడ ఒరిస్సా బీజూ జనతా దళను కాదని నవీన్ పట్నాయక్ను కాదని కాంగ్రెస్ అదే చెప్పబోతున్నా. ఇది ఈ మొత్తం మనం మాట్లాడిన వాటిలో మిరాకిల్ ఇది నేను చెప్తున్నా. అందుకనే వాస్తవాలు దేశ మీడియా మనం ముందుకు తీసుకురావట్లేదు. ఇప్పుడు తమిళనాడు ఉంది 39 ఉన్నది. 39 సీట్లలో 30 సీట్లలో డిపాజిటే రాదు బీసీకి. గెలవడం అనే సంగతి పక్కన పెట్టు. కేరళలో 20 సీట్లు ఉన్నాయి. 20 సీట్లలో 1 సీట్లో డిపాజిట్ రాదు. ఎడికెళ్ళి గెలుస్తుంది. పుదుచ్చేరి 1 సీటు మాకే వస్తుంది. ఆ ఉన్నటువంటి నీకు ఆనే 60 సీట్లు వన్ సైడ్ అయిపోయాయి. ఆంధ్రప్రదేశ్ 25 సీట్లలో మాకు 1 సీటు వస్తున్నది. 1 సీటు గెలుస్తున్నాం. మా అధ్యక్షురాలు షర్మిల గారు పార్లమెంట్కి గెలుస్తున్నారు. తర్వాత మాట్లాడదాం. అక్కడికి వస్తాను. 2020 బీజేపీకి ఎన్ని వస్తాయి? బీజేపీ 6 సీట్లకు పోటీ చేసింది అలయన్స్లో. 2 గెలుస్తాయి అంటున్నారు. అవి కూడా నేను నమ్మకం ఉందనుకోవట్లేదు. ఎందుకంటే బీజేపీకి జనసేనకి ఇచ్చినటువంటి సీట్లన్నీ కూడా వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది అనేది నాకు ఉన్నటువంటి సమాచారం. మాట్లాడదాం. తర్వాత తెలంగాణలో మేము 12+ బీజేపీకి 3 వాళ్ళకి గ్యారంటీ కనబడేది 2 సీట్లు ఉన్నాయి. 1-2 అటు ఇటు ఈ బొటాబొట్టితో వచ్చింది. అట్లకెళ్ళి ఒక 5-10 వేలతో 1-2 సీట్లు పెరగవచ్చు బహుశా. మనం అనుకుందాం. నేను అడిగేది ఒక కాంగ్రెస్. ఇది ఇప్పుడు కర్ణాటక ఉంది పక్కన. కర్ణాటకలో కూడా లాస్ట్ టైం వాళ్ళు 25 సీట్లు గెలిచారు 28 సీట్లలో. ఈసారి వాళ్ళకి 10 సీట్లు దాటే పరిస్థితి లేదు. 10-12 మధ్యన వస్తాయి. 10-12 మధ్యన వస్తాయి అంతే. అంటే ఎక్కడ చూసినా బీజేపీ ఫాల్ డౌన్ ఉంది. ఇలా జరుగుతున్నాయి 39 సీట్లు. ఎక్కువ సీట్లు బీజేపీ సిట్టింగ్ సీట్లు జరుగుతున్నాయి. మోర్ దెన్ సాయంత్రం వరకు చూడండి సగం సీట్లు ఎగిరిపోతాయి. మీరు చూస్తారు కదా ఇవాళ జరుగుతుంది. ఉత్తరప్రదేశ్లో 14 సీట్లు జరుగుతాయి. మీరు నాకు డెఫినెట్గా ఈ పోలింగ్ అయిపోయిన తర్వాత కూర్చుందాం. మనం ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. ఆ రోజు మీరు నాకు ఈవినింగ్ టైం ఎగ్జాక్ట్ పోల్ రోజు కూడా కూర్చుందాం. కూర్చున్నాను. ఎందుకంటే ఆ రోజు కూర్చోవాలి. ఇట్లా అయిపోయిన వెంటనే మళ్ళీ సిట్టింగ్ చేద్దాం. మనం మాట్లాడదాం. తప్పకుండా కూర్చుందాం. కూర్చొని మాట్లాడదాం. ఇక్కడ హిమాచల్ ప్రదేశ్లో 4 ఉన్నాయి. 2 మాకు 2 వాళ్ళకు. ఉత్తరాఖండ్లో 6 ఉన్నాయి. ఆడ కూడా సేమ్.
ఇప్పుడు జార్ఖండ్లో ఉన్నటువంటి 11 సీట్లలో వాళ్ళు ఒకటో రెండో గెలిచినట్టు ఉన్నది, మిగతా అన్నీ ఎగిరిపోతున్నాయి. ఎందుకంటే ఆ ఇద్దరు సీఎంలను అరెస్ట్ చేయడం అనేటటువంటిది చాలా మైనస్ పాయింట్ అయింది వాళ్ళకి. అక్కడ వాళ్ళకి మైనస్ అయింది. ఎన్నికల- జాతీయ స్థాయిలో అంటే కాంగ్రెస్ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చు అని మీ అంచనా? ఇండియా కూటమి విత్ ఇండియా కూటమి 300+ వస్తాయి, 300 పైచిలకు సీట్లు వస్తాయి పక్కా. పక్కా. ఇప్పుడు నీకు లెక్క పెడితే చూడరాదు. చెప్పండి. కేరళ 20, ఎవరు గెలిచినా ఇండియా కూటమే. తమిళనాడు 40, పుదుచ్చేరిని కలుపుకొని ఇండియా కూటమే. ఎన్ని అయినాయి? 60. కర్ణాటక కాంగ్రెస్ ఎన్ని? 29లో చెప్పిన కదా, సగం వస్తాయి. సగం అంటే 15 వేసుకో. 60 15 వేసుకోవాలన్నా? 60 75 మొత్తం సౌత్ ఇండియా మొత్తం కలిపి 130 సీట్లు. 130 ఎన్ని? 130 సీట్లలో మొత్తం బీజేపీకి వచ్చేటివే 15 సీట్లు. 130 అంటే 120 సీట్లు అనుకో. ఇండియా కూటమి 120 అనుకో. ఇన్ని 120 అయిపోయింది. 120 ఓకే అయిపోయిందా? తర్వాత జమ్మూ కాశ్మీర్ ఇండియా కూటమి. ఎలక్షన్ లేదన్నారుగా. బీజేపీ పాల్గొనట్లేదు, ఎలక్షన్ లేక ఎందుకు లేదు. మొత్తం ఇండియా కూటమి 100 ఇక్కడ పంజాబ్ అవి 6, ఇవి ఒక 126. పంజాబ్ 13, ఢిల్లీ 7 మాకే ఈసారి. ఓకే. హర్యానాలో సగం 6 వస్తాయి అనుకుంటున్నాం, 5 వాళ్ళకి 6 మాకు. ఓకే. రాజస్థాన్లో సగం యూపీ 20. ఉత్తరప్రదేశ్లో 50 మాకే. ఇండియా కూటమి 50 సీట్లు, మొత్తం 80 సీట్లలో 50 సీట్లు మాకే వస్తున్నాయి. 35 సీట్లు మహారాష్ట్రలో వస్తున్నాయి. 35 సీట్లు వస్తున్నాయి. 35 సీట్లు బీహార్లో వస్తున్నాయి. 35 బీహార్. 70 నీకు 270కి తెస్తున్నావు మ్యాజిక్ స్పీకర్ ఎక్కడదన్నా, దాటిపోతాం. 310 దాకా పోతుంది అని చెప్తుంటే. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పాత్ర ఎట్లా ఉన్నది? అంటే ఎవరికి ఓట్లు పడేటట్లు, ఎవరికి ఓట్లు చేయగలిగింది, గెలవడం? కాంగ్రెస్ పార్టీని రివైవ్ చేసి కాంగ్రెస్ పార్టీని రీఎస్టాబ్లిష్ చేసేటటువంటి ఎజెండాతో పనిచేసినాం. అక్కడ బహుశా ఒక 6 నెలల ముందు షర్మిల గారు కనుక ప్రెసిడెంట్ పోస్ట్ తీసుకొని ఆమెకి ఇచ్చి తిరిగి ఉంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పవర్లోకి వచ్చే పరిస్థితి వచ్చేది. నేను మళ్ళీ చెప్తున్నా, ఆడ ప్రజలకు ప్రత్యామ్నాయం లేని ఎవరు ఇప్పుడు 2 పార్టీల కూటమి దిక్కు, ఇద్దరు పోయి బీజేపీ కాడ కాళ్ళ మొక్కుడు ప్రోగ్రామే. ఇటు వైఎస్ఆర్సీపీ కానీ ఇటు టీడీపీ కానీ వాళ్ళిద్దరూ ఎంత కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసినా మమ్మల్ని కాపాడండి, దానికి ఏకైక కారణం వాళ్ళు చేసుకున్నటువంటి తప్పులు. వాళ్ళ అధికారంలో ఉన్నంగా చేసినటువంటి తప్పుల్ని, ఆ తప్పుల నుంచి కాపాడుకోవడం కోసం, ఆ తప్పుల్ని అడ్డం పెట్టుకొని వాడు చేస్తున్నటువంటి బ్లాక్మెయిల్ నుంచి తమను తాము రక్షించుకోవడం కోసం సరెండర్ అయినటువంటి పరిస్థితి. ఒక వ్యక్తి బలహీనత లేకుంటే ఒక వ్యక్తుల సమూహపు బలహీనత మొత్తం రాష్ట్ర ప్రజల బలహీనతగా మారినటువంటి పరిస్థితి. అందుకనే మేము చాలా షార్ట్ టర్మ్లో షర్మిల గారు కాంగ్రెస్లో తన పార్టీని మర్జ్ చేయడం, అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడం, దాంతో పార్టీని రివైవ్ చేసి కొంత నిలబెట్టుకునేటటువంటి ప్రయత్నం జరిగింది. ఖచ్చితంగా కడపలో షర్మిల గారు గెలిచేటటువంటి అవకాశం అయితే ఉంది. దాంతో పాటుగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ గణనీయమైనటువంటి ఓటు పర్సంటేజ్ని అయితే సాధిస్తుంది. నా క్యాలిక్యులేషన్లో మోర్ దెన్ 5% ఓటు కాంగ్రెస్కి వస్తుంది. ఇప్పుడు అక్కడ ఒక ఎంపీ గెలవబోతున్నాం, ఒక 2-3 ఎమ్మెల్యేలు అంటున్నారు, కానీ నాకు ఆ క్లారిటీ లేదు ఎక్కడెక్కడ ఎమ్మెల్యేలు అనేది. ఎంపీ మాత్రం ఖచ్చితంగా అంటే వ్యక్తుల ప్రాబల్యం వలన కాంగ్రెస్ పార్టీ షర్మిల గారే డైరెక్ట్గా పోటీ చేయడం, అందులో కడపలో పోటీ చేయడం, ఈ 2 పార్టీలు చేస్తున్నటువంటి తప్పుల్ని, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పుల్ని కావచ్చు, చంద్రబాబు గారు చేస్తున్నటువంటి తప్పుల్ని చాలా ఎఫెక్టివ్గా ప్రజల్లోకి తీసుకెళ్లడం అనేటటువంటిది. మిగతా దగ్గర మాకు యంత్రాంగం లేకపోవడం కూడా కొంత ఇబ్బంది కలిగింది. ఆ యంత్రాంగం కొంత ఏర్పడేటటువంటి అవకాశం ఏర్పడ్డది. ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా కడప పార్లమెంట్ సీటు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. చూద్దాం. ఈ లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో కూడా సీట్లు తగ్గిన అనుకుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రభావం ఎట్లా ఉండొచ్చు ముఖ్యమంత్రి నాయకత్వం పైన? ఏముంటుంది దాని ప్రభావం? ఇప్పుడు లోక్సభ ఎన్నికలు కేంద్రంలో ప్రధానమంత్రిని ఎన్నుకోవడం కోసం జరుగుతున్నటువంటి ఎన్నికలు కాబట్టి దానికి రాష్ట్ర ప్రభుత్వం మీద దాని ప్రభావం ఏముంటుందని నేను అనుకోను. రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ ఇక్కడ పూర్తి స్థాయి మెజార్టీతోనే 5 సంవత్సరాల కోసం ప్రజలు మాకు ఓటేసారు. ఆ 5 సంవత్సరాలకు మేము ఏం చేస్తామనే వాగ్దానం ఆల్రెడీ చేసినాం. దాన్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటి పనిలో ఎన్నికలు అయిపోయినాయి. క్యాబినెట్ సమావేశం పెట్టుకొని పని స్పీడప్ చేద్దామంటే ఎన్నికల కమిషన్ పర్మిషన్ ఇవ్వకుండా మన క్యాబినెట్ పోస్ట్పోన్ అయినటువంటి విషయం మీకు తెలుసు. ఇవాళ జరుగుతుంది, ఇవాళ 3 గంటలకు సమావేశం అయినా కూడా రిస్ట్రిక్టెడ్ సమావేశం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా మనం ఆగాల్సి వస్తుంది ఆ కోడ్ ఎగ్జిస్టెన్స్లో ఉండడం వల్ల. కాబట్టి దాని ఎఫెక్ట్ ఏముంటుందని నేను అనుకోను పెద్దగా. చూద్దాం మరి ఎలక్షన్ ఫలితాలు రాని సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. జాతీయ రాజకీయాలు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు, ఎందువలన ఎవరు అధికారంలోకి రావచ్చు జాతీయ స్థాయిలో, ఎందువలన ఏ పార్టీకి ఎన్ని సీట్లు ఎక్కువ రావచ్చు, కొందరికి తక్కువ రావచ్చు, ఇత్యాది అంశాలన్నిటిపైన వారి అభిప్రాయాలు ఇవి. థ్యాంక్ యూ.